ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1-4 వచనాల వరకు ఉంటున్న వాక్య భాగాన్ని గమనిద్దాం, ధ్యానిద్దాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం. దేవుడైన యెహోవా బలిపీఠమునకు పైన నిలువబడి ఉండగా ఆయన సేవకుడైన ఆమోసు ఆయనను చూచాడు. అప్పుడు దేవుడైన యెహోవా తన సేవకుడైన ఆమోసుకు ఈ విధముగా తెలియజేశాడు. గడపలు, దర్వాజలు, ద్వారబంధాలు ఊడగొట్టి ఆ గడపలు, ద్వారబంధాలు, దర్వాజలు ఇశ్రాయేలీయుల తలల మీద పడవేసి వాళ్ళ తలల మీద వాటిని పగలగొట్టమన్నాడు. ఎందుకంటే వారిలో ఎవరు కూడా తప్పించుకోకుండా ఉండాలని, వారిలో ఎవరు కూడా పారిపోకుండా ఉండాలని. తప్పించుకొని పారిపోయే వారిలో ఎవరిని నేను బ్రతకనీయను. తప్పించుకొని పారిపోయే వారిని అందరినీ నేను ఖడ్గము చేత, కత్తి చేత వధిస్తాను, పొడి చేస్తాను, చంపేస్తానని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నా నేను వారిని నా చేతితో పట్టుకొని పాతాళములో నుండి వాళ్ళను బయటకి లాగుతాను అని దేవుడైన యెహోవా ఆమోసుకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు పైన ఆకాశములోకి ఎక్కిపోయి అక్కడ ఉన్న నేను వారిని ఆకాశము నుండి క్రిందికి దింపి క్రిందికి తీసుకువస్తాను అని ఆయన ఆమోసుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు కర్మేలు పర్వతము శిఖరము మీదికి ఎక్కి అక్కడ దాక్కున్నా నేను వారిని వెదకి పట్టుకొని అక్కడి నుండి వారిని తీసుకుని వస్తానని దేవుడు ఆమోసుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు నా కన్నులకు కనబడకుండా సముద్రములోకి వెళ్ళి అక్కడ దాక్కున్న వారిని కరవమని సముద్రములో ఉన్న సర్పమునకు ఆజ్ఞయిస్తాను, చెప్తాను, అది వారిని కరుస్తుందని దేవుడు ఆమోసుకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులను వారి శత్రువులు చెరపట్టి బంధించి తమ దేశానికి తీసుకొని పోయిన ఆ దేశములో ఉన్న ఖడ్గానికి నేను ఆజ్ఞాపిస్తాను, చెప్తాను. ఆ ఖడ్గము ఇశ్రాయేలీయులను హతము చేస్తుంది, చంపుతుంది. నేను వాళ్ళ వైపు చూస్తున్నది నేను వాళ్ళకి అనగా ఇశ్రాయేలీయులకు కీడు చేయడానికే కానీ మేలు చేయటానికి కాదు.